నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వైరం రోజురోజుకు పెరుగుతోంది. మరీ ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పక్షాల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకోవడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పిఠాపురం వర్మ తీరు జనసేనకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. వర్మ చాలా తెలివిగా పావులు కదుపుతున్నారు. తనను గౌరవించడం లేదనో ఖాతరు చేయడం లేదనో ఆయన మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని గౌరవించలేదనే నినాదాన్ని ఆయన బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సీఎంను జనసేన నాయకులు అవమానిస్తున్నారంటే సహజంగానే టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం టీడీపీలో అదే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వర్మ కుట్రపూరితంగా పిఠాపురం వివాదాన్ని రగుల్చుతున్నారనే జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా పిఠాపురంలోనే వివాదం ఎందుకు తలెత్తుతోందని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి నా మీద కలబడ్డం ఏంటి? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురంలో అభివృద్ధి జరుగుతోందని, ఆ విషయాన్ని జనానికి తెలియకుండా చేయాలనే కుట్రతోనే వర్మ రాద్ధాంతం చేస్తున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఫోటో లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం ఏంటంటూ వర్మ నిలదీస్తున్నారు. ఇలా వరుసగా చంద్రబాబును కించపరిచేలా జనసేన నేతలు చేస్తుంటే ఊరుకునే ప్రశ్నే లేదని వర్మ హెచ్చరిస్తున్నారు. దీంతో వ్యవహారం రోజురోజుకు జటిలమవుతోంది. ఇలాగైతే వైసీపీ రాజకీయంగా లాభపడుతుందని జనసేన ఆందోళన వ్యక్తం చేస్తోంది. వర్మ మాత్రం వ్యూహాత్మకంగా పిఠాపురంలో జనసేనను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబును అడ్డుపెట్టుకుని జనసేనను బద్నాం చేయడానికే వర్మ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే పండెం దొరబాబును వర్మ తెరవైపుకి తెచ్చారు. వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడిన దొరబాబును జనసేనలో ఎలా చేర్చుకుంటారని ఆయన నిలదీశారు. దొరబాబు అవినీతిపై ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ చేయిస్తామని ఆయన హెచ్చరించారు. పిఠాపురంలో వర్మపైకి పండెం దొరబాబు దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. వర్మను కొట్టేంత పని చేశారాయన. వర్మ కూడా ఇదే కోరుకున్నారు. జనసేన వైపు నుండి అదే జరిగింది. దీంతో రచ్చ రానున్న రోజుల్లో మరింత పెరిగే ప్రమాదం ఉందని జనసేన ఆందోళన చెందుతోంది. పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వివాదం రాష్ట్ర వ్యాప్తంగా అల్లుకునే ప్రమాదం ఉందనే టాక్ నడుస్తోంది. పార్టీ కమిట్మెంట్ అయ్యాం కాబట్టి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్తో ప్రశాంతంగా ఉంటున్నాం, మౌనంగా ఉంటున్నాం. పాడా కమిట్మెంట్ తప్పైపోయిందండి. ఎందుకంటే మీరు ప్రతి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు ఫోటో తీసేటువంటి తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ. పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట విని పార్టీ ఖబర్దారు చెప్తున్నాను. మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకోబోతే తోలు తీస్తాం. మాకు జనసేనతో గొడవ లేదు. పాత జనసేనలు మేము ఒకే కుటుంబం. వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళాలి. మీకు మట్టి చెప్తాను. నువ్వు మట్టి తవ్వుకోవడానికి వచ్చావు, నీ స్కామ్లు ఆపుకోవడానికి వచ్చావు. నీ స్కామ్లు బయట తీయింతాను నేను. నాకు ఏదైతే కొమరగిరి సొసైటీది నువ్వు తవ్విన చెరువుని, నువ్వు అమ్మిన భూమిని అన్ని కూడా నేను తీయింతా బయట.